శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం గెలుపుతో రాష్ట్రంలో ఎన్డీఏ విజయ ఢంకా మోగిస్తుందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా తెదేపా పార్లమెంటు అధ్యక్షుడిగా కలమట వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఘనంగా సన్మానించారు. వైకాపా రాక్షస పాలనను బదిలించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఒక ప్రధాన సామాజిక వర్గమైనటువంటి కాపు కమ్యూనిటీ నుంచి ఈ యొక్క స్థానంలో కూర్చోబెట్టడం నిజంగా ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రాన్ని ఏలుతుంది. ఈశాన్య ప్రాంతంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే తిరుగు లేకుండా రాష్ట్రంలో కూడా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని. అటువంటి పెద్ద బాధ్యత ఎన్నికల ముందు ఈరోజు రమణ గారి తాలూకు భుజాల మీద పెట్టడం జరిగింది. ఆయన దానికి పూర్తి శాతం న్యాయం చేస్తారన్నటువంటి నమ్మకం అందరి నాయకుల్లో కార్యకర్తల్లో ఉంది. కాబట్టి నిజంగా ఆనందంగా ఉంది అటువంటి నాయకుడు గుర్తింపు ఇచ్చినందుకు. తెలుగుదేశం పార్టీని మంచి ప్రగతి రథంలో నడిపించాలని కూడా ఆయనకి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ తాలూకా కోటను మరింత బలంగా ముందుకు నడిపించడానికి అందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నా మీద నమ్మకంతో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు వాటి బాధ్యతతో నా మీద అప్పచెప్తూ ఆయన తీసుకున్న నిర్ణయానికి ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యత ఒకటే, పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా మనమందరం చక్కగా చేయాలి. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ తో ఉన్నటువంటి అందరినీ గెలిపించుకోవాలి. ఈ కష్టకాలంలో ఒక రాక్షస పరిపాలన నుంచి మనం బయటపడాలంటే, ఈ రాష్ట్రాన్ని బయటికి పంపించాలంటే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యుడిని గెలిపించుకోవాలనే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.